అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. టెరైన్ వాళ్ళకి అడవి కాబట్టి వాళ్ళు మావోయిస్టులకి ఎక్కడి నుంచి పోయిన వాళ్ళకి అడవి కొత్త కానీ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అడవిలోనే కాబట్టి వాళ్ళకి అడవి కొట్టిన పిండి. సో ఆయుధాలు పట్టడం ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆయుధాలు టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈజీగా త్వరగా నేర్చుకున్నారు వీళ్ళిద్దరూ, బాగా చురుకైన వాళ్ళు. అలాగా ఈయన బెటాలియన్ నెంబర్ 1కి పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్ అయ్యాడు ఫస్టు. ఎవరు? హిడ్మా. బర్సాదేవ కూడా దాంట్లోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హిడ్మాకి ప్రమోషన్ వచ్చింది. అంటే అక్కడ DKSZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా, తర్వాత సెక్రటరీగా ప్రమోట్ అయ్యాడు హిడ్మా. దాంతో బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా బర్సాదేవ ఆ ప్లేస్లోకి వెళ్ళాడు, హిడ్మా ప్లేస్లోకి. అంటే హిడ్మా నెంబర్ 1 అంటే బర్సాదేవ నెంబర్ 2 అనుకోవచ్చు మనం. హిడ్మా వెంటనే ఈయన కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. సో అలాగా హిడ్మా SZC దీంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి రీసెంట్గా ఆయన సెంట్రల్ కమిటీలోకి కూడా వెళ్ళాడు. ఎందుకంటే అతను పుస్తకాలు చదవడమే కాకుండా మంచి చిన్న చిన్న బుక్లెట్లు రాయడం, వాళ్ళ గోండు భాషలో కూడా అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం, ఎడ్యుకేట్ చేయడము, ఆయుధాల ట్రైనింగు, ఆయుధాల తయారీ. అంటే గ్రెనేడ్స్, తపంచాలు అంటారు. తపంచ అంటే 12 బోర్ గన్స్ అనమాట. ఇవి వీళ్ళే తయారు చేస్తారు, చిన్న చిన్నవి. మిగతావి కొనుక్కుంటారు పెద్దవి. సో అలాగే ఈయన తుపాకులు తయారీ, రిపేరింగ్, తుపాకులు రిపేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గన్ను పట్టుకుంటే సరిపోదు, ఆ గన్నుకి ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయగలగాలి, వాటిని క్లీనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు వాళ్ళకి. అవన్నీ కూడా ఈయన ఎక్స్పర్టైజ్ అయ్యి నేర్పించడం. అట్లాగే ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళకు ఒక రొటీన్ ఉంటుంది. మామూలుగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు, ఎండ్యూరెంట్ ఎక్సర్సైజులు, ఫిజికల్ ఫిట్నెస్, అజిలిటీ ఇవన్నీ చేస్తారు. దాంతోపాటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎలా పారిపోవాలి, ఎలా శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఎట్లా భూమి మీద ప్రాకి తెలియకుండా వెళ్ళాలి, అంటే ఆకులో గీకులో మీద వేసుకొని మనం ఎట్లా కనపడకుండా వెళ్ళాలి, అట్లాగే ఎవరన్నా గాయపడితే ఎలా మోసుకొని గన్ను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా హిడ్మా అండ్ బర్సాదేవ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అలాగా ఇప్పుడు హిడ్మా చనిపోయినాక ఆ ప్లేస్లోకి బర్సాదేవని తీసుకొచ్చి స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా, అట్లాగే సెంట్రల్ కమిటీలకు కూడా బర్సాదేవ వస్తున్నాడు. ఒక రకంగా హిడ్మా ప్లేస్ని రిప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు, ఒక్క బర్సాదేవ ఉన్నాడు. సో ఇప్పుడు బర్సాదేవ పేరు మారుమోగిపోతుంది. హిందీ ఛానల్స్ అంతా కూడా బర్సాదేవ బర్సాదేవ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఊరు. మొన్న ఆయన ఎవరు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కలిసినప్పుడు కూడా హిడ్మా వాళ్ళ మదర్ పూంజిదేవిని, బర్సాదేవి తల్లిని కూడా కలిశాడు, ఇద్దరుని సరెండర్ అవ్వమని. కానీ ఇప్పుడు బర్సాదేవ్ మరింత కసిగా ఉన్నాడని, హిడ్మా చావుకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడని అంటున్నారు. బర్సాదేవకు కూడా ట్రైబల్ బెల్ట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలామంది యూత్ బర్సాదేవని ఒక హీరోగా, ఒక గాడ్గా చూస్తున్నారు. రెండోది, అందరూ కూడా హిడ్మా చావుకి ఒక కసిగా ఉన్నారు. మోసం చేసి హిడ్మాని పట్టుకున్నారు. రియల్ ఎన్కౌంటర్ అయితే హిడ్మాని అంత ఈజీగా కొట్టలేరు. ఎందుకంటే హిడ్మా చుట్టూ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది, బ్రహ్మాండమైన ఆధునిక వెపన్స్ ఉంటాయి. రెండోది, అతని ట్రైనింగు, అతని ఎఫిషియన్సీ వేరు. అనేక అటాక్స్ని చేసి 200 మంది దాకా పారామిలిటరీని చంపిన అనుభవం ఉంది హిడ్మాకి. అలాంటి వ్యక్తిని ఈజీగా పోయి చంపేశారనేది అబద్ధం. రెండోది, 6 మంది హిడ్మాతో ఉంటారనేది కూడా అబద్ధం. హిడ్మాకి మినిమం 30-40 మంది ఈజీగా సెక్యూరిటీ ఉంటారు. 3 అంచెల ABC అని 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దాన్ని దాటుకొని పోలీసులు వెళ్ళడం అసాధ్యం. ఒకవేళ వెళ్ళుంటే పోలీసుల్లో కూడా చనిపోయేవాళ్ళు. అవేమీ జరగకుండా చేశారంటే ఇది కట్టుకథ అనేది అర్థమైపోతుంది. అందువల్ల ఆ ట్రైబల్ బెట్లో మనం ఊరేగింపు చూస్తే కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, అందరూ ఏడుస్తున్నారు. చాలామంది అక్కడ బస్తర్ టాకీస్ లాంటి వాళ్ళు అక్కడ వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ కుర్రవాళ్ళు కూడా మాట్లాడారు, హిడ్మాకి బంధువులయ్యే కుర్రవాళ్ళు కూడా మాట్లాడారు ఛానల్స్తో. సో క్లియర్గా ఇప్పుడు ఆ కసి అవంతా ఉంది కాబట్టి బర్సాదేవ అని వాళ్ళు హిడ్మా ప్లేస్లకి యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్టీ కూడా బర్సాదేవ్ అనే రంగంలోకి తీసుకొచ్చింది. ఎందుకంటే హిడ్మాని రీప్లేస్ చేయగలిగింది బర్సాదేవ్ ఒకడే.